అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఆయనేమో ఒకవైపు వాళ్ళ కార్యకర్తల్ని, నేతల్ని అప్రమత్తం చేసి పార్టీని ముందుకు నడిపించేలాగా దిశానిర్దేశం చేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని గాలికి వదిలేస్తారు. అసలు ఈ తీరేంటి? ఆయన ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు అనే దాని మీద మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశేఖర్ గారు. సార్ నమస్తే సార్. ఓకే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల కోసం ఒక స్టాండ్ తీసుకుని నేను కార్యకర్తల్ని పట్టించుకుంటాను అనే విధంగా ఒక డిజిటల్ బుక్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ప్రతి ఒక్క కార్యకర్తకి ఐడి కార్డు ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్త పేరు నాకు గుర్తు ఉంటుంది అని చెప్పారు. తీరా చూస్తే ఆయన ఇప్పుడు యూరప్ వెళ్ళిపోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. అసలు ఏంటి ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు? ఎందుకు యూరప్ వెళ్తున్నారు? నమస్తే. పవర్ తెలుగు టీవీ ప్రేక్షకులకి అలాగే మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం వస్తే ఆయన కార్యకర్తలను పట్టించుకోని తీరు గురించి మనం ఆలోచించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల తర్వాత తన ఓటమిని చూసిన తర్వాత భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రక్షాళన దిశగా ఆ పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకునే విషయమై లేకపోతే దాన్ని ఎలా వీళ్ళ కార్యకర్తలని ఎలా బలోపేతం చేయాలి, వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వాలి అనే విషయాన్ని పక్కన పెట్టేసి తన సొంత బలం మీదే పార్టీ నిర్మాణం జరుగుతుంది, తన సొంత అజెండాతోనే పార్టీ నడుస్తుందనే ఒక నిరంకుశమైన మనస్తత్వం కలిగి ఉన్నాడని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా పార్టీ ప్రక్షాళన కానీ పార్టీ కార్యకర్తలను సమావేశపరిచి ఇలా ముందుకు వెళ్దామని చెప్పింది లేదు. కానీ ఆయన సొంతంగా తను వస్తే ఒక క్రౌడ్ ఫుల్ అవుతుంది, తను వస్తే జనం వస్తున్నారని చెప్పి ఆర్టిఫిషియల్ గా జనాల్ని ఫిల్ చేసే ప్రయత్నంలో 2-3 చోట్ల దొరికిపోయాడు. అవి కాంట్రవర్సీ అయినాయి. దాంట్లో కూడా కొన్ని ఒక మనిషి చనిపోయే పరిస్థితి ఇట్లాంటివన్నీ ఏదో చేయబోయి ఏదో అపప్రదం మూటగట్టుకున్నారు. కానీ వీటన్నిటికీ వలన ఆ పార్టీకి ఉన్న క్యాడరు కార్యకర్తలు అంతకుముందు పనిచేసిన వాళ్ళు గతంలో పార్టీలో అధికారంలో ఉండగా పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే తమనెవరు పట్టించుకునే పరిస్థితి లేదు. తాము ఇంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీని అడ్డు పెట్టుకొని దోచుకున్న వాళ్ళు, దళిత అరాచకం సృష్టించిన వాళ్ళు వీళ్ళందరూ ముందు ఉండి రాజకీయం చేయాల్సింది పోయి కార్యకర్తల మీద అనవసరమైన అధికార పార్టీకి వీళ్ళు బలైపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బలైపోయే ముందు నడిచే కార్యకర్తలను పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు టూర్లకు వెళ్ళిపోవటం, అట్లాగే ప్రతిపక్షాలకు 2 అధికార పక్షాలకు కూటమి ఇప్పుడు మనం నడుస్తున్న కూటమి ప్రభుత్వం గురించి మనకు ఐడియా ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో చిచ్చులు పెట్టడం ద్వారా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈయన అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో ప్రజా ప్రయోజనాల గురించి చర్చించకుండా లేకపోతే ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కార్యకర్తలకు పట్టించుకోకుండా ఇటు పార్టీ నిర్మాణం గురించి కార్యకర్తల గురించి పట్టించుకోకుండా ఓన్లీ తనకు అధికారమే ధ్యేయంతో అధికారం వస్తేనే చాలు అనే విషయంలో లేకపోతే ఎప్పుడు ఈ లిక్కర్ కేసులను లేకపోతే మిగిలిన పాత ఈడీ కేసులను ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో గందరగోళంగా ఉండి ఆయన విదేశాలకు వెళ్లి తలదాచుకునే ప్రయత్నం లేకపోతే అక్కడి నుంచి పూర్తిగా మనం ఇంతకుముందు చూసాం ఒక స్వామీజీ ఆయన విదేశాలకు వెళ్ళి ఒక ఐడియల్ ఒక చిన్న ఐటమ్ కొనుక్కొని ఆయనే ఒక సొంతంగా ఒక దీవిని కొనుక్కొని ఆయనే ఒక సొంత రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఒక చిన్న దీవి కొనుక్కొని తను ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ లో దాచిన సొమ్ము అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టుకొని తనే ఒక రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాడా అని చెప్పి కార్యకర్తల్లో కూడా అనుమానాలు రేకెత్తే విధంగా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కూడా కార్యకర్తలను కానీ ప్రజా సమస్యలను కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఓన్లీ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే తన నియంత్రణ ధోరణి ఏమాత్రం మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి ఆయన ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు పర్యటనకి పర్మిషన్ ఇచ్చారండి, విదేశాలకు వెళ్ళొచ్చు అని. కాకపోతే వచ్చిన తర్వాత కోర్టుకు హాజరు కావాలి అని చెప్పేసి సిపిఐ వాళ్ళు ఆదేశించారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చిన తర్వాత కోర్టుకు హాజరవుతారా? ఏ రాజకీయ నాయకుడైనా కోర్టుకి వెళ్ళటం, కేసులు పెట్టి ప్రతిపక్షంలో ఉండగా కేసులు పెట్టించుకోవడం సహజం. తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రజల ముందు కానీ ఈ కేసులతో నాకు సంబంధం లేదు కానీ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ రాజకీయ నాయకుడి మీద, ఆ పార్టీ మీద ఉంటుంది. ఆ వ్యవస్థకి ఆ వ్యవస్థ యందు ప్రజలకు నమ్మకం కలగాలి, వాళ్ళు ప్రభుత్వంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన పని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తనను తాను నిజాయితీ పడుగా తను తాను ఇవన్నీ నాకు అంటవు అన్నట్లుగా ప్రూవ్ చేసుకునే పరిస్థితి ఎక్కడా కనిపించని పరిస్థితి. కాబట్టి ఈయన ఎలాంటి రాజకీయం సృష్టించాలి అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల మధ్య ఒకరికి చిచ్చు పెట్టి దాని ద్వారా వచ్చే వ్యతిరేకతతో ఈయన అధికారం పొందాలని చూస్తా ఉన్నాడే కానీ తను యొక్క ప్రజల విశ్వాసం పొంది ప్రజల తరపున పోరాడి నాయకత్వాన్ని సృష్టించుకొని తను ఒక నిర్మాణాన్ని తయారు చేసుకొని దాని ద్వారా అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలు తీర్చాలనే ఉద్దేశం ఏ కోశానా జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది మనకి ఈ విషయం ద్వారా స్పష్టం. సరే, మరి ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుంటే వైసీపీ పార్టీ భవిష్యత్ ఏంటి సార్? అతి భవిష్యత్తు ఇప్పుడు చూస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడెప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా కూడా పార్టీకి స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు, స్థానికంగా గ్రామంలో కానీ వార్డుల్లో కానీ ఉన్న నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలో వాళ్ళు ఇది రాజకీయం కోసం అని చెప్పి ఉన్నారే కానీ ప్రత్యామ్నాయంగా ఉండటం కోసం ఉన్నారే కానీ వాళ్ళు ఈయన దోపిడీలో ఎవరు భాగస్వాములు కారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఒక ప్రతిపక్షం కోసం నిలబడి ఉన్నవాళ్ళు. అధికారం ఒక పార్టీకి టీడీపీ మీద వ్యతిరేకతతో ఒక పార్టీలో అపోజిషన్ లో ఉండాలని చెప్పి ఉన్న వాళ్ళే కానీ వాళ్ళు వీళ్ళ అధికారం కోసం లేకపోతే వీళ్ళ దోపిడీలో భాగస్వాములు కారు అని చెప్పి మనందరికి తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ, ఆ కోటరీలో ఉన్న కొంతమంది మాత్రమే ఈ దోపిడీకి దోచుకొని వీళ్ళ యొక్క అవినీతి మరకలు లేకపోతే వీళ్ళ యొక్క అవినీతి చేష్టల వలన ఆ పార్టీకి సంబంధించిన అజెండా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రజల దృష్టిలో దొంగలుగా, దోషులుగా నిలబడాల్సిన పరిస్థితిని కల్పించారు. దాన్ని కడుక్కునే పరిస్థితి అక్కడ స్థానిక నాయకులు చేస్తా ఉంటే వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మాత్రం ఖచ్చితంగా వాళ్ళని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఆ కార్యకర్తలు వేరే అంటే పక్కచూపులు చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళేమి సంపాదించుకునే వాళ్ళు కాదు. స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు కూడా డబ్బులు సంపాదించుకోవడం కోసం, ఇంకో దాని కోసం, లేకపోతే అవినీతి చేయడం కోసం చేసే అవకాశం కూడా ఉండదు వాళ్ళకి. అవినీతి చేసే అవకాశం ఎవరికి ఉంటుంది అయితే నాయకుడిని చుట్టూ భజన చేస్తూ వాళ్ళ చుట్టూ ఉండి కోటరీగా ఏర్పడి ఏదో అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటూ నాయకుడికి లాభాపేక్ష చూపిస్తూ చేసే వాళ్ళు మాత్రమే దాన్ని క్యాష్ చేసుకోగలుగుతారు. కానీ స్థానికంగా ప్రత్యామ్నాయం కోసం నిలబడిన నాయకులు వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. వాళ్ళు జనసేన ఇలాంటి మిగిలిన బీజేపీ ఇలాంటి పార్టీల వైపు చూస్తున్నారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.